మీరేం చేస్తున్నారు 2 ఏళ్లలో చెప్పండి. కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగ్ 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 అని మోగేది, రైతు బంధు మీ ఖాతాల్లో పడేది, వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది. కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి. ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి? ఢిల్లీకి పోతున్నాయి. రాహుల్ గాంధీ గారికి సామంతరాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా. నెలకి 100 కోట్లు కట్టకపోతే 60 నెలలకు 6,000 కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే. నెలకు ఒకసారి పోవాలి, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్ట్ భద్రంగా ఉందా లేదో చూసుకోవాలి. అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. 2 ఏళ్ళు బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమన్నా ఒకరికని చేసింటే దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు నాకు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు. దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది. సరే, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు, దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు. ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు 1968లో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే 10 ఏళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్. తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్. ఇవన్నీ కరెక్టే. మన పార్టీ అధ్యక్షుడిగా కూడా కేసీఆర్ కరెక్టే. కానీ ఇవన్నిటికి మించి మా నాన్న కదా. మరి మా నాన్నని ఇష్టం వచ్చినట్టంటే ఓ కొడుకుగా నా కోపం రాదా? నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు, మన ఉపేంద్ర అని చెప్తుంటారు అప్పుడప్పుడు, మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని. వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే రక్తం ఉడుకుతున్నది. ఏం అడుగుతున్నాం మనము? ఏమైందయ్యా? కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి, కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా, 22 లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా, కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా. ఏది రైతు బంధు అంటే ఏమంటాడు? నీ లాగులో తొండలు వదులుతా అంటాడు. ఏమైందయ్యా? మహిళలకు ఇస్తానన్నా 2,500 అంటే నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైందయ్యా? 2 లక్షల ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి ఇస్తానంటివి కదా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తారు కదా, ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఏం చేయాలా? ఇట్లా మాట్లాడితే ఏమనాలా? తప్పట్లేదు. ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడుపోయిందో నాకు అర్థం కాదు, తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు. ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు, హ్యాపీగా పని చేసుకో.